హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీమన్ దీపేశ్వరి ఛానల్. అందరూ బాగుండాలని దేవుని ప్రార్థిస్తూ ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందరకు వచ్చేసాను. ఒక మంచి ఆధ్యాత్మికతమైన స్వామి శివుని మానసపుత్రుని గురించి మీకు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ తెలిసింటుంది, కానీ తెలియని వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అందరికీ తెలియాలి, తెలుసుకోవాలని ఉండాలి కదా. అలాంటి వారు కూడా యూజ్ అవుతుందనేసి చేస్తున్నాను. ఏమిటి అంటే, ఆయన ఎవరు అంటే చండీశ్వరుడు అన్నమాట. ఆయన వృత్తాంతం ఏంటి అంటే, ఈయన చిదంబర క్షేత్రంలో యచ్చదత్తునుడు అనబడే బ్రాహ్మణుడికి కుమారుడు అన్నమాట. ఈయన చండీశ్వరుని యొక్క అసలు పేరు వచ్చి విచార శర్మ అనే ఇతను వేదం చక్కగా నేర్చుకొని బాగా చెప్పేవాడు. స్వరం తప్పేవాడు కాదు. గోవులు దేవతలు నమ్మిన పిల్లవాడు. గోవుల్ని దేవతల్ని నమ్ముతాడనమాట. ఒకరోజు ఆవులను కాసే ఆయన ఆవును కొడుతూ తీసుకొస్తున్నాడు. అది చూసి ఈ పిల్లవాడు, విచార శర్మ పిల్లవాడు బాధపడి, నేను రేపటి నుంచి ఆవులను కాస్తాను, నువ్వు ఆవులను కొట్టవద్దు, తీసుకొని వెళ్ళవద్దు అని చెప్తాడు. బ్రాహ్మణుడు బ్రహ్మచారి, వేదం చదువుకున్నవాడు, ఆవులను కాపాడితే మంచిదే కదా అనేసి ఆ ఊర్లో అందరూ ఆవులన్నిటినీ అతని రక్షణలోనే ఉంచి వెళ్తారనమాట. ఈ విచార శర్మ అబ్బాయి ఆవుల్ని అలా పచ్చిక బయళ్ళకు తీసుకెళ్ళి అవి తింటూ ఉంటే ఈయన వేదం చదువుకుంటూ ఉండేవాడనమాట. అలాగే అక్కడ ఇసుకతో ఒక సైకతలింగాన్ని తయారు చేసుకొని ఆయన స్వామివారికి సేవ చేసుకుంటూ, లింగానికి అభిషేకం చేసుకుంటూ ఇలా చేస్తుండేవాడు. ఆయన అక్కడ చెంబు పెట్టేసి ఉన్నప్పుడు నీళ్ళ కోసం చెంబు పెట్టుకుంటే ఆవులు వచ్చి వాటంతటికి అవే దాంట్లో పాలు నింపేసి వెళ్ళిపోతుండేటివి. ఇలా ప్రతిరోజు ఆవుని తీసుకెళ్ళడము, ఆవులు పచ్చికం వేసేసి ఈ విచార శర్మ వేదం చదువుకుంటూ మట్టితో లింగాన్ని చేసేసి ఆ స్వామికి అభిషేకం చేసుకుంటుంటే ఆవులు వాటంతటికి ఆవు వచ్చేసి పాలు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా రోజు చేస్తున్నప్పుడు ఒక పిల్లవాడు అది చూసి బాహ్య స్మృతి అనేది లేకోకుండానే స్వామితో అంతర్గత స్మృతిలో స్వామి కోసమే ఎవరేమి పిలిచినా కూడా పలుక్కోకుండా స్వామినే ధ్యానం చేసుకుంటూ అలా అభిషేకించుకుంటూనే ఉండేవాడు అనమాట. అది ఒక పిల్లవాడు చూసి వాళ్ళ నాయనకు చెప్తాడు. ఈ విచార శర్మ వాళ్ళ తండ్రి గారికి చెప్తే సరే అని వెళ్ళి చూస్తాడు. ఒక చెట్టుపైకి ఎక్కి కూర్చొని చూస్తూ ఉంటాడనమాట. ఈ విచార శర్మ తీసుకొని వెళ్తాడు ఆవులన్నీ గోవులు మేస్తూ ఉంటాయి, గడ్డి తింటూ ఉంటాయి. ఈయనేమో మళ్ళీ మట్టితో లింగాన్ని చేసి పూజ మొదలు పెట్టేటప్పుడు ఒక్కొక్క ఆవు వచ్చేసి చెంబులో పాలు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా పాలు పొంగిపోతుంటాయి అన్నమాట. వాటితో స్వామి పరమేశ్వరునికి అభిషేకం చేసుకుంటూ ఆయన లోకంలో ఆయన గడిపేస్తూ ఉంటాడు. ఇది చూసి వాళ్ళ తండ్రి గారు వచ్చి, ఏమిటి ఇది, నిజమేనే ఈ అబ్బాయి చెప్పింది అని చెప్పి అక్కడికి వచ్చేసి వాళ్ళ కొడుకుని పిలుస్తాడనమాట. కానీ ఎంత పిలిచినా పలకడు. పెద్ద కేకలు పెట్టి పిలిచినా పలకడు. పిల్లవాడు బాహ్య స్మృతి అనేదే లేదు. స్వామి మీదలోనే లీనమైపోయాడనమాట. తండ్రి ఇంకా కోపం వచ్చి ఏం చేశాడు, ఆ లింగాన్ని కాలితో తంతాడనమాట. అది చిన్న ఇసుకతో చేసింది కదా, మట్టితో, అది అంతా చెదిరిపోయే తలకి ఈ పిల్లవానికి ఎక్కడ లేని విచార శర్మకు చాలా కోపం వచ్చేసి అక్కడ ఉండే ఒక గొడ్డల్ని తీసుకొనేసి ఆ పిల్లవాడు తండ్రి కాళ్ళని రెండిటిని నరికేస్తాడు. అప్పుడు ఏం చేసేది, కింద తెగి పడిపోయి నెత్తురు దారాలుగా కారిపోతూ ఉంటాయన్నమాట. శివలింగము తనినందుకు నీవి ఫలితం అనుభవించవలసిందే అని నెత్తురు గారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ చిన్నాభిన్నమైన సైకతలింగంలో నుంచి పార్వతీ పరమేశ్వరులు అలాగా ప్రత్యక్షమైపోయారనమాట. నా తండ్రి అయినా కూడా ఇంత భక్తిగా మాకు సేవ చేసుకుంటున్నావు, తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు నరికేశావు, మనుషుడివై పుట్టి తపస్సు చేయకపోయినా, వరము అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను, ఈ వాటి నుండి నువ్వు మా కుటుంబంలో 5వ వాడవు అని శివుడు వరం ఇచ్చాడనమాట ఈ విచార శర్మ అనే అతనికి. చండీశ్వరుడిదే 5వ స్థానం ఎవరు అంటే
ఎవరెవరు అంటే నేను అంటే శివుడు, పార్వతి అమ్మవారు, గణపతి దేవుడు, సుబ్రహ్మణ్యుడు. 5వ స్థానం ఎవరు అంటే చండీశ్వరుడే అనమాట. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. ఇక నుంచి మీరు సాధారణంగా లోకంలో గృహస్థు అయ్యాక భోజనంలో విడిచిపెట్టిన దాన్ని పత్ని భాగం అని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు భార్యకు తినే అధికారం ఉంటుంది. దాన్ని ఎవరు పడితే వారు తినేయకూడదు. భార్యకు ఒక్కదానికే ఆ అధికారం ఉంటుంది. శంకరుడు ఎంతో అనుగ్రహం చేశాడు. పార్వతి, నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మన భర్త ఇచ్చేది ఫస్ట్ భార్యకు చెందుతుంది. పిల్లల కన్నా ముందు భార్యకు చెందుతుంది అనమాట. అలాగే పరమేశ్వరుడు కూడా అమ్మవారికే ఫస్ట్ మొదటగా ఇచ్చేవాడు. ఇక నుంచి నేను ఇచ్చే ప్రతి ఒక్కటి ప్రసాదము చండీశ్వరునికే మొదటగా ఇస్తాను అని చెప్తాడనమాట. నేను తిని విడిచిపెట్టిన దాన్ని చండీశ్వరుడే తింటాడు, వేరొకరు తినరాదు అని చెప్తాడు. ఆ చండీశ్వరుడు ఎప్పుడు శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చొని ఉంటాడనమాట. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు. నందీశ్వరుడు లాగా ఆయన కూడా ఎప్పుడు కళ్ళు మూసుకొని ఎప్పుడు శివధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయనను పిలిస్తే ఆయన కోపం వస్తుంది. అందుకే ఆయన చండీశ్వరుడు ఉండే దగ్గరికి స్వామివారి శివాలయాల్లో బయట పక్క ఇక్కడ స్వామివారి అభిషేకం చేసుకున్నాక వాటర్ వస్తాయి కదా, ఆ నీళ్ళకు ఆ పక్కనే ఉంటాడు ఆయన. ఆయన దగ్గరికి పిలిచి చండీశ్వర స్వామి అని పిలవకూడదు. ఆయనకు చాలా కోపం వచ్చి శాపాలు పెడతాడనమాట. అందుకని ఆయన ధ్వని చంచుడు అని పేరు అనమాట. ధ్వని చండు అని అంటారు. చాలామంది తెలిసి తెలియక శివాలయాల్లో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. గోడల మీద పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రసాదం తిరస్కారం మహాదోషం. అలా గుళ్ళో పెట్టిన టెంకాయ ప్రసాదం మనం అలా పెట్టేసి వచ్చేయకూడదు. అది చాలా పాపం అన్నమాట. అలా వదిలి వెళ్ళకూడదు. శాస్త్ర ప్రకారము ఆయన దగ్గర వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రం వేయాలి. అందుకే ఆయన చిటికల చండీశ్వరుడు అని పేరు వచ్చింది. చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నప్పుడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో, మా స్వామిని ఆరాధించావా, ప్రసాదం తీసుకున్నావా, సరే అయితే తీసుకొని వెళ్ళు అంటాడు. ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద పూర్ణాధికారం మనకు ఉంటుందన్నమాట. దాన్ని ఇంటికి తీసుకెళ్ళవచ్చు. లోపల శివునికి ఒక ముక్క ఉండిపోయింది కదా, ఉండిపోయింది అది చండీశ్వరునికి. ఇప్పుడు టెంకాయలో పై చిప్ప స్వామి దగ్గర ఉంటుంది, కింద చిప్ప మనకి ఇస్తారు కదా, అది స్వామికి తీసుకొని మనం చూపించేసి చండీశ్వరునికి మనం తీసుకెళ్ళిపోతాము. స్వామి దగ్గర ఉండే పై చిప్ప చండీశ్వరుడికి ప్రసాదంగా వెళ్తుందన్నమాట. అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు కానీ ప్రసాదం కానీ నంది వద్ద వదిలిపెట్టకూడదు. చండీశ్వరుని స్థానం వద్ద తప్పట్లు కొట్టకూడదు. చిటిక చిన్నగా మాత్రమే వేయాలి. అంత పరమపావనమైన స్థితికి చేరినవాడు చండీశ్వరుడు అన్నమాట. ఇది ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకొని వెళ్ళరు. చండీశ్వరుడు ఉత్సవమూర్తిలో ఉంటాడు. పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, చండీశ్వరుడు ఈ 5గురిని ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. పరమేశ్వరుడు చండీశ్వరునికి 5వ స్థానము ఇచ్చారు. ఒక్కసారి శివాలయంలో గడప దాటి అడుగు పెడితే అటువంటి మూర్తుల దర్శనం చేసి శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూసే భాగ్యమే భాగ్యం మనకు కదా. శివాలయం కానీ విష్ణాలయం కానీ ఈ రెండూ లేని ఊరు పూర్వం ఉండేది కాదు. ఈ రెండు దేవాలయాలు ప్రతి ఊరిలోనూ మన దేశంలో ఉన్నాయి కాబట్టి మన దేశం ఎంతో భాగ్యవంతమైన దేశము. మన దేశం అంటేనే దేవతలకు నిలయమైన ప్రాంతం అన్నమాట. కాబట్టి ఓం శివోహం, ఓం శివోహం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. మంచి విషయాన్ని మీకు అందించాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో మొత్తం వినండి. మాకు మీ సపోర్ట్ని ఇస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.